ఇంకా మెల్లగా అయినాక ఫోటోలు దిగుదాం మెల్లగా, తొందర ఏం లేదు. వాళ్ళు చూపెట్టాలి కదా అందరికీ, వాళ్ళని మనకురు. కార్యక్రమ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు బీఆర్టీయూ అన్న శ్రీ రాంబాబు యాదవ్ గారు, గౌరవ వేములవాడ నియోజకవర్గ బాధ్యులు పెద్దలు శ్రీ చలిమేడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవనీయులు మరి రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరులు మాజీ టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, గౌరవనీయులు టెస్కాబ్ మాజీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కొండూరి రవీంద్రరావు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు శ్రీ ఆకునూరి శంకరయ్య గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తులా ఉమ గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా తొలి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, పట్టణ పార్టీ అధ్యక్షులు సిరిసిల్ల గౌరవనీయులు శ్రీ జిందం చక్రపాణి గారు, జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా మన ఆటో యూనియన్ అధ్యక్షుడు సోదరుడు శ్రీ అల్లే శ్రీనివాస్ గారు, జిల్లా గౌరవాధ్యక్షుడు. ఈ కార్యక్రమం ఈరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే అందులో ప్రధానమైన పాత్ర పోషించిన తమ్ముడు శ్రీ బొల్లి రామ్మోహన్ గారు, అట్లాగే సెస్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చిక్కాల రామారావు గారు, గౌరవ కరీంనగర్ జిల్లా పరిషత్ సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సోదరుడు సిద్ధం వేణు గారు, అట్లాగే మా తమ్ముడు వెంగల శ్రీనివాస్ గారు, అట్లాగే మన ఈ జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన తంగలపల్లి మండలాధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారు, పులి నాగరాజు గారు, ఎల్లారెడ్డిపేట మండలాధ్యక్షుడు సోదరుడు కారప్పూడి శ్రీనివాస్ గారు, గంభీరావుపేట మండలాధ్యక్షుడు ఖాన్బాయ్ గారు, వీర్నపల్లి మండలాధ్యక్షుడు గొడుగు సంజీవ్ గారు, కోనరావుపేట మండలాధ్యక్షుడు వీరమల్ల బాపురెడ్డి గారు, ముస్తాబాద్ మండలాధ్యక్షుడు బాలెల్లు గౌడ్ గారు, ఇల్లంతకుంట మండలాధ్యక్షుడు ఇమ్రాన్ బాయ్ గారు, వేములవాడ మండలాధ్యక్షుడు సయ్యద్ ఉమార్ గారు, తంగళ్లపల్లి అధ్యక్షుడు తమ్ముడు ఎరకల రమేష్ గారు, సిరిసిల్ల లోకల్ 1 అడ్డా అధ్యక్షుడు సతీష్ గారు, అట్లాగే సిరిసిల్ల టు వెంకటాపూర్ అధ్యక్షుడు సతీష్ గారు, వేములవాడ అధ్యక్షుడు మరి దేవరాజ్ గారు, ఇంకా పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆటో అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా. మా పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆటో అన్నలతో మా అనుబంధం ఈరోజు ఏదో కొత్తది కాదు. ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రాణాలకు తెగించి కొట్లాడినప్పుడు 11 రోజులు ఆమరణ దీక్ష చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కదిలిన సబ్బండ వర్గాల్లో మీరు కూడా ర్యాలీలు తీసి ఏ మండలంలో ఆ మండలంలో తెలంగాణ కావాలే అయి తీరాలి అని కేసీఆర్ గారి దీక్షకు మద్దతుగా నిలబడ్డ నాటి నుంచి నేటి వరకు మీ పాత్ర కూడా పోరాటంలో మరవలేనిది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. గౌరవనీయులు కేసీఆర్ గారు మనకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆటో అన్నలకే చేయలేదు ప్రమాద బీమా. ఆటో వాళ్ళు దగ్గర 6.5 లక్షలు 7 లక్షల మంది ఉన్నారు ఆటో కార్మికులు మన రాష్ట్రంలో. అందరికీ ప్రమాద బీమా అడగకుండానే, మేనిఫెస్టోలో పెట్టకుండానే, ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పకుండానే కేసీఆర్ గారు కడుపులో ప్రేమ ఉన్న మనిషి కాబట్టి మీకోసం 5 లక్షల ప్రమాద బీమా ఆనాడు ముఖ్యమంత్రి కాగానే చేయడం జరిగింది. కానీ ఒక ఆటో అన్నలకు మాత్రమే కాదు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, వ్యాన్ నడుపుకునేటోళ్ళు కావచ్చు, జీపు నడుపుకుంటోళ్ళు కావచ్చు, ట్రాక్టర్ నడుపుకుంటోళ్ళు కావచ్చు, ట్యాక్సీ నడుపుకుంటోళ్ళు కావచ్చు, అట్లాగే లారీ నడిపేటోళ్ళు కావచ్చు, దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో 13.5 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు, ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర రంగాల్లో ఉండే ఇంతకుముందు నేను చెప్పినట్టు జీపు, లారీ, ట్యాక్సీ, వ్యాను, ట్రాక్టర్ అందరికీ కూడా 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక కార్మికులకే కాదు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా. ఇప్పుడు మీకు ఒక అద్దబిగడు పొలం ఉన్నా, 2 గుంటల వ్యవసాయ భూమి ఉన్నా మీకు రైతు బీమా కూడా ఉన్నది. ఎట్లా చనిపోయినా 5 లక్షల బీమా. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు, రైతు కుటుంబానికి ధీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే. అట్లాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల. ఇక్కడ నేత కార్మికులు ఉంటారు, ఇంకా పెద్ద ఎత్తున ఇతర రంగాల కార్మికులు ఉంటారు, కర్షకులు అంటే రైతులు ఉంటారు పెద్ద ఎత్తున, అట్లాగే ధార్మికులు, మన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చే ధార్మికులు ఎంతో మంది ఉంటారు. ఈ కార్మిక, ధార్మిక, కర్షక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమైన నేతన్నలు కూడా ఇక్కడనే ఉన్నారు. మన సిరిసిల్ల క్షేత్రంలో గతంలో ఎంత తల్లడిల్లిపోయినదో మీ అందరికీ కూడా తెలుసు. ఎంతమంది చచ్చిపోయినారు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా
మీకు తెలుసు. అందుకే భారతదేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటిసారి నేతన్నకు కూడా బీమా పెట్టిన నాయకుడు మన నాయకుడు ఎవరు? కేసీఆర్. అట్లాగే గౌడన్నకు బీమా ఇచ్చిండు, గీత కార్మికులకు బీమా ఇచ్చిండు కేసీఆర్ గారు. డ్రైవర్లకు, నేతన్నలకు, రైతన్నలకు, గౌడన్నలకు అందరికీ బీమా సౌకర్యం కల్పించిండు. మొన్న పోయిన ఎలక్షన్లా ఒక హామీ ఇచ్చిండు, సరే మనం ఓడిపోయిన ఇయ్యాల, లేకపోతే ఆ రోజు ఇచ్చిన హామీ ఏంటంటే కేసీఆర్ బీమా, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీమా ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. నిజానికి ఈసారి కేసీఆర్ గారు గెలిచుంటే, ఇప్పటి గెలిచుంటే మూడోసారి ముఖ్యమంత్రి అయింటే ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా ఈ పాటికి బీమా వచ్చేది. కేసీఆర్ గారు గెలిచింటే ఇంకా చాలా జరుగుతుండే. ఈ పాటికే పెన్షన్ 4,000 అవుతుండే, ఈ పాటికే మరి రైతు భరోసా, రైతు బంధు పెరుగుతుండే, ఇంకా చాలా జరుగుతుండే. సరే అది పక్కకు పెడదాం ఒక నిమిషం. అట్లాగే మీకు తెలుసు మన సిరిసిల్లలో, మన వేములవాడలో, మన జిల్లాలో ఇల్లంతకుంటలో, బోయినపల్లిలో ప్రతి ఇంట్లో ఇప్పుడు మీరు ఇక్కడ ఆటో డ్రైవర్లు మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఇంట్లో చాలా దగ్గర 80-90% ఇళ్లల్లో లేడీస్ బీడీలు చుడతారు. కరెక్ట్ అని నేను చెప్పేది? బీడీలు చుడతారు. బీడీలు చుట్టే ఆడబిడ్డలకు భారతదేశంలో ఎక్కడ పెన్షన్ లేదు. బీడీలు చుట్టే ఆడబిడ్డలు 4.5 లక్షల మందికి ఇవాళ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారు కార్మిక పక్షపాతి. ఆయన మొదటి నుంచి కార్మికులకు అండగా నిలబడ్డ వ్యక్తి. ఏ రంగమైనా, నేతన్న కావచ్చు, గీతన్న కావచ్చు, ఆటో అన్న కావచ్చు, లేదా బీడీలు చుట్టే ఆడబిడ్డ కావచ్చు, అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. సరే ఇవాళ అట్లాంటి కేసీఆర్ గారిని మనం గవర్నమెంట్లో కాపాడుకోలేకపోయినాం, అది మన బ్యాడ్ లక్. కానీ ఇవాళ 2 ఏళ్ళు అయిపోయింది, అందరికి అన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు, ఎక్కడైనా సరే అందరికి అన్ని విషయాలు అర్థమైనాయి. మార్పు అని చెప్పి మోసం ఎట్లుంటుందో అర్థమయ్యింది. మార్పు అంటే ఇప్పుడు ఎదురు చూస్తాను అందరు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకుందామా అనే ఆలోచన ఇలా తెలంగాణలోని ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి ఉన్న మాట వాస్తవం. ఇంకొక మాట నేను మీకు గుర్తు చేస్తున్నా. నేను మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయింది, నేను ఆడ ప్రచారం చేస్తున్నా. ఒకరోజు మీ ఆటో అన్నలకు అండగా నిలబడాలి, ఈ ప్రభుత్వానికి సిగ్గొచ్చేటట్టు ఒకరోజు అందరం కలిసి ఆటో ఎక్కుదాం, ఎక్కి ఆ ఆటో అన్నలతో వాళ్ళ స్థితిగతుల గురించి మాట్లాడదాం. మరి 162 మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఒక మా తమ్ముడు సతీష్ లెక్క ఇంకా కొంతమంది సరే ఆ ఆత్మహత్య ప్రయత్నం చేసి కూడా అదృష్టం బాగుండి బతికినరు. అట్లా ఎంతో మంది ఆగమాగం అయిపోయినరు జీవితాలు. వాళ్ళకు అండగా నిలబడాలి, ప్రభుత్వానికి సిగ్గు తెప్పియాలని చెప్పి హైదరాబాద్లో నేను కూడా ఆటో ఎక్కితే గమ్మత్ కథ ఇది, మీరు వినాలి. ఎంత గమ్మత్ అంటే నేను ఆటో ఎక్కిన, ఆయన అడిగిన, బాయ్సాబ్ ఏం బాయ్సాబ్ నీ పేరేంది అన్న. సార్ నా పేరు మష్రత్ అలీ సార్ అన్నాడు. ఎవరు తెలుసా ఈ మష్రత్ అలీ? ఈ మష్రత్ అలీ అంటే ఆయన ఎవరంటే, ఈయనకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఇంకా అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు ఈ మష్రత్ అలీకి 2 ఆటోలు ఉండే, ఆయన ఓనరు, 2 ఆటోలకు ఓనర్ ఉండే ఆయన. అయితే ఈ మష్రత్ అలీ గారి ఆటోలోనే రాహుల్ గాంధీ ఎక్కిండు ఇదివరకు, ఏది ఎలక్షన్లకు మునుపు. ఆయన కూడా ఎలక్షన్లకు మునుపు ఆటో ఎక్కి తిరిగిండు. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, అల్లం బెల్లం అని మాటలు చెప్పి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పిన మాట కూడా కాదు, రాహుల్ గాంధీ చెప్పిండు మీకు మంచి చేస్తాం, మమ్మల్ని గెలిపియండి అని. ఇదే మష్రత్ అలీ ఆటో ఎక్కిండు. అయితే ఆ బాయ్సాబ్తో మాట్లాడుకుంటే నేను పోతున్నా. మరి ఏంది బాయ్సాబ్ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న. ఏం చేస్తా సార్, నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 ఆటోలు నాయి ఉండే సొంతం, ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా సార్, 2 ఆటోలు అమ్ముకున్నాయి, ఇలా కిరాయి ఆటో నడుపుతున్నా అని చెప్పింది. ఇది ఎందుకు చెప్తున్నా మీకంటే, కేసీఆర్ గవర్నమెంట్లో మనం హైదరాబాద్లో ఒక స్కీమ్ పెట్టినాం, డ్రైవర్ టు ఓనర్ అనే స్కీమ్ పెట్టినాం. మనం డ్రైవర్లను ఓనర్లు చేయాలి అని చెప్పి మరి రకరకాల కార్పొరేషన్లకు వెళ్ళి లోన్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లు చేస్తూ దగ్గర 15,000 ఆటోలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చినాం. ఆ రోజేమో డ్రైవర్ టు ఓనర్, ఇవాళ ఏంది పరిస్థితి, ఓనర్ టు డ్రైవర్. ఇక మార్పు అంటే ఇట్లున్నది మార్పు, ఓనర్లు డ్రైవర్లు అయ్యే పరిస్థితి. మరి కేసీఆర్ గారి గవర్నమెంట్లో మంచిగా దర్జాగా బతికిన వాళ్ళు ఇవాళ దిక్కులు చూసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఏ రకంగా ఉంది ఈ ప్రభుత్వం, దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా. ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో, రేవంత్ రెడ్డి చేతిలో, రాహుల్ గాంధీ చేతిలో మోసపోని వర్గం ఒక్కటి కూడా లేదు. అందరికీ అబద్ధాలు చెప్పి గెలిచి వచ్చింది. రైతులకు చెప్పిన కథలు, కేసీఆర్ 10,000 ఇస్తుండా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు రుణం మాఫీ చేసిండా, నేను 2 లక్షలు చేస్తా. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు, నేను కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా.
అసలు రైతుకి ఎంత ఇస్తానో కౌలు రైతు కూడా గంతే ఇస్తా అని 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం మరి రాసిండ్రు. పంటల మీద బోనస్ ఇస్తా అన్నాడు, 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ అన్నాడు. ఒక్కటన నెరవేర్చిండా ఇప్పటికీ? రైతు రుణమాఫీ గాలే, ఏదో అరకొర చారణ చేసిండు, బారాన గాలే. నేను ఉత్తగానే అంటలేను, అది కూడా అగాధం అంటలేను. 50,000 కోట్లు మొత్తం కావాలంటే రైతు రుణమాఫీ 2,50,000 కోట్లు, వీళ్ళు కట్టింది 12,000 కోట్లు. అయిపోయింది అంటారు. దానికి ఇంకా దేవుళ్ళ మీద ఒట్లు, ఏమలాడకొచ్చి రాజన్న మీద ఒట్టు, యాగిగుట్ట పోయి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, ఈ రకంగా మొత్తం రాష్ట్రంలోని అన్ని దేవుళ్ళ మీద, అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి ఆ మాట తప్పి ఆఖరికి రైతులను ఆ రకంగా మోసం చేసిండ్రు. పిల్లలకు చెప్పిండ్రు, ఆడపిల్లలకు మగపిల్లలకు చదువుకున్న వాళ్ళకు మీరు 2 ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి. కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండా? యాదికున్నదా? చదువుకున్న పిల్లలు పాపం వాళ్ళ అవ్వకు తాతకు పెన్షన్ వచ్చినా వీళ్ళు పోయి కాలు మొక్కితే వాళ్ళు కూడా మన కిలా ఫోటేసిండ్రు. ఈ పిల్లలు పోయి అమ్మా మా కొలువు వస్తుంది, కేసీఆర్ కొలువు పోతేనే మా కొలువు వస్తుంది, రాహుల్ గాంధీ చెప్తాండు నమ్ము అని చెప్పి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మిండ్రు. నమ్మి ఆయనతో వీళ్ళు కాలు మొక్కితే పిల్లలు అయ్యో పాపం పిల్లల కొలువు వస్తుందట అని చెప్పి వాళ్ళని కూడా ఓటేసి గెలిపిస్తే ఇలా పిల్లల్ని కూడా మోసం చేసిండు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు కలిపి కూడా ఇప్పటికే 6-7 వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే రేవంత్ రెడ్డి. గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకి ఇలా ఈయన కాయిదాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చినా అని అబద్ధం చెప్తా ఉన్నాడు. అట్లాగే రైతులను మోసం, మగపిల్లలను మోసం, ఆడపిల్లలను మోసం, మహిళల్ని కూడా మోసం చేసిండు. ఎన్ని కథలు చెప్పిండు మహిళలకు. అమ్మా సోనియమ్మ చెప్పింది డిసెంబర్ నుంచే ఇస్తా, 2,500 ఇస్తా మీకు, మహాలక్ష్మి ఇంటింటికి ఇస్తా అని చెప్పి అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డల్ని అందరినీ మోసం చేసిండు. వాళ్ళ ఏ ఒక్కరికి కూడా 2 ఏళ్ల తర్వాత కూడా 1 రూపాయి ఇచ్చింది లేదు. మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు చెప్తుండు. మహిళలందరినీ 1,00,00,000 మంది మహిళలనట, 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటుండు. నాకు తెలియకడతా, నాకు లెక్కలు సగం రాదు కానీ 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? 1,00,00,000 కోట్లు. నీ బడ్జెట్ ఎంత? 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు. 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేయాలంటే అంటే ఇంకెన్ని రోజులు ఈ అబద్ధాలు? 2 ఏళ్ళు అయిపోయాయి. 1,00,00,000 మందిని కోటీశ్వరులు చేస్తా అన్నాడు. ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా, నేను తులం బంగారం ఇస్తా. వచ్చిందా అవలకన తులం బంగారం? ఇంకా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు. చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తా, 420 ఉన్నాయి. ఏం చెప్పాలి, ఎన్ని చెప్పాలి? 420 420 హామీలు, నోటికి వచ్చిన అడ్డమైన అబద్ధాలు చెప్పుకుంటా సంపుకొని మొత్తానికైతే ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేసిండు మరి? 2 ఏళ్ళు మీకు నెలకు 1,000 రూపాయలు ఎత్తా అన్నాడు. నెలకు 1,000 రూపాయలు, 24 నెలలు అయిపోయాయి. నెలకు 1,000, 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు అనుకో. నెలకు ఎంత అవుతుంది? 6.5 లక్షలు ఇంటూ 1,000 అంటే 65 కోట్లు. సంవత్సరానికి ఎంత అవుతుంది? 780 కోట్లు. 2 ఏళ్లకి ఎంత అవుతుంది? 1,600, 1,520, 1,560 అట. ఆగానే చెప్తాడు, నాకు లెక్కలు రావు, ఆయనకు బాగానే వచ్చు. 1,560 కోట్లు. ఇలా ఆటో అన్నలకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు? 1,560 కోట్లు బాకీ ఉన్నాడు. యాది పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ వాడు మళ్ళీ ఓటాడితే చెప్పాలి, బిడ్డ బాకీ ఉన్నావు, అదేవాడు కడతాడు రా అని అడగాలి. ఒక్కొక్క ఆటో మీద ఎంత బాకీ ఉన్నాడు? 2 ఏళ్లకు 24,000, నెలకు 1,000 రూపాయలు చొప్పున 24,000 రూపాయలు బాకీ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడు ఎరికేనా? నాకు ఎరికే. ఏమనుకుంటాడంటే వీళ్ళంతా అమాయకులు, ఆఖరికి ఒక 6 నెలలకి ఇత్త అయిపోయాక ఇప్పటి నుంచి ఎందుకు, ఆఖరి 6 నెలలకి ఇత్త అన్ని మర్చిపోతారు మనోళ్ళు, అప్పుడే బుస్సుమంటారు, అప్పుడే తుస్సుమంటారు. ఏం కాదు, ఆఖరి 6 నెలలు ఇచ్చి నేను మాయ చేస్తా, మాయ చేసి మళ్ళా డైలాగులతోని నేను మళ్ళా గెలుచుకొని వస్తా అనే ధీమా మీద ఆయన ఉన్నాడు. ఆడపిల్లల్ని అట్లే మోసం చేసిండు, మిమ్మల్ని మోసం చేసిండు. ఇంకా గమ్మతేం తెలుసా? ఆటో సంక్షేమ బోర్డు అన్నాడు, నెలకు 1,000 రూపాయలు అన్నాడు. కానీ కేసీఆర్ గారు 13.5 లక్షల మందికి ఆటో డ్రైవర్లకు, అదేవిధంగా మిగతా రంగాల్లో ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు ప్రమాద బీమా తెస్తే దాన్ని కూడా ఊడగొట్టిండు. ఇలా మీకు బీమానే లేదు. అందుకే పోయినసారి సతీష్ ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు ఎల్లారెడ్డిపేటలో ఆ అశ్విని దవాఖానకు పోతే అక్కడ బయటకు వచ్చినాక నేను ఆగన్నకు, మన రామ్మోహన్ కు, మనోళ్ళందరికీ చెప్పి అట్లా కాదు, మనమన్నా చేద్దాం, ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి, వీళ్ళకి నిజంగా సిగ్గు లేదు, ఉన్నది కూడా ఊడగొట్టిండి ఈయన అని చెప్పి ఆలోచించి లెక్కలు తీయమని తీస్తే
మనోళ్ళు ఏం చెప్తున్నారంటే దగ్గర దగ్గర 7 నుంచి 8 వేల మంది ఆటో డ్రైవర్లు ఉంటారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అని చెప్పిండ్రు. నేనేం చెప్పినా అంటే ఒక ప్యాసింజర్ ఆటోనే కాదు, ట్రాలీ ఆటో ఉండొచ్చు, లేదా ఇంకొక మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నా ఈరోజు. ఒక ప్యాసింజర్లు మాత్రమే కాదు, ప్యాసింజర్ ఆటోలు మాత్రమే కాదు, ట్రాలీ ఆటోలు కానీ, వ్యాన్లు కానీ, అట్లాగే జీపులు కానీ, లారీలు కానీ, ట్యాక్సీలు కానీ, ట్రాక్టర్లు కానీ, వాళ్ళ లిస్టు కూడా తీయండి. వాళ్ళకు కూడా సంక్రాంతి వరకు వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ చెప్పిద్దామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చాలా 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 సంతోషం, మంచిగా అనిపించింది. లక్ష్మీనరసింహారావు గారు మాట్లాడితే వారు అన్నారు వాళ్ళకు ఆరోగ్య సమస్య వస్తే నేను కార్డు ఇస్తా, మా కరీంనగర్లో మా చెల్లిమేడ ఆనందరావు దవాఖాన ఉంది, ఆ దవాఖానాలో ఉచితంగా వైద్యం ఇప్పిస్తా అన్నారు. వారికి కూడా గట్టిగా సపట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కొడతా ఉన్నా. ఈరోజు మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీసుకున్న ఈ కార్యక్రమం నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు రాంబాబు యాదవ్ గారు చెప్పినట్టు ఒక 10 మందికి ఆలోచన కలిగిస్తుంది, 10 మందికి ప్రేరణ కలిగిస్తుంది, మిగతా జిల్లాలో కూడా కదలిక వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. మే 1 కార్మిక దినోత్సవం తప్పకుండా నేను రాంబాబు యాదవ్ గారిని కూడా కోరుతా ఉన్నా. మరి ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇంకా 4 నెలలు ఉంది. ఈ 4 నెలల్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఆటో కార్మికులను సంఘటితం చేయండి. రాబోయే బడ్జెట్ లో గనక రాష్ట్ర ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లో మహాధర్నాకు దిగుదాం పెద్ద ఎత్తున హైదరాబాద్ లో. ఎందుకంటే మీకు తెలుసు సరిగ్గా 16 ఏళ్ల కింద కేసీఆర్ గారు ఇదే డిసెంబర్ నెలలో కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ వాడు ఏది మర్యాదగా ఇయ్యాడు, గల్లా పట్టుకుని క్యాబే అంటేనే ఇస్తాడు, గల్లా పట్టుకోవాలి క్యారే అంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇయ్యడు. అందుకే నేను అంటున్నా మర్యాదగా బడ్జెట్ లో పెట్టినరా సరే సరి, లేదంటే ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఒక మహాధర్నా కార్యక్రమం పెట్టుకుందాం, ప్రభుత్వాన్ని ప్రభుత్వం దిగి వచ్చేదాకా వాళ్ళు ఎంబడబడదామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకా కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి. మీరందరూ కలిసి మరి ఒక మంచి క్రెడిట్ సొసైటీగా ఏర్పడితే మన జిల్లాలో క్రెడిట్ సొసైటీగా, కోఆపరేటివ్ సొసైటీగా మీరు ఏర్పడితే నేను మా అన్న ఆగన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, కూర్చోబెట్టి మాట్లాడు. కొన్ని దగ్గరలో చేసినట్టున్నారు. సొసైటీకి ఏర్పడితే కొన్ని లాభాలు కూడా ఉంటాయి, కొన్ని మైక్రో లోన్స్ వస్తాయి. మీకు కూడా కొంత ఇప్పుడు వ్యాపారం నడుస్తలేదు కాబట్టి ఆగమాగం ఉన్నది కాబట్టి పరిస్థితి ఎవరు చచ్చిపోకుండా ధైర్యం ఇచ్చేందుకు ఆ రోజు కేసీఆర్ గారు 2005-6లో ఇక్కడ సిరిసిల్లలో నేతన్నలు చచ్చిపోతుంటే 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ ఒక సొసైటీ ఏర్పాటు చేసి పద్మశాలి సంఘం పెద్దలకు, అప్పుడు వంగర నరసయ్య గారని పెద్ద మనిషి ఉండే, వారి చేతుల్లోనే డబ్బులు పెట్టి ఇప్పటిదాకా లోన్లు నడుస్తూనే ఉన్నాయి. వేలాది మందికి లాభం కూడా దాంతో జరిగింది. ఎవరు చచ్చిపోకండి, తెలంగాణ వచ్చినాక నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు ధైర్యం చెప్పిండు కేసీఆర్ గారు. ఇవాళ నేను కూడా మిమ్మల్ని కూడా కోరేది ఒకటే, మీకు అండగా మేమున్నాం. కష్టమైన నష్టమైన ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని దానిలో కొంత మూల నిధి పెట్టుకొని తప్పకుండా సూక్ష్మ రుణాలు అంటే మైక్రో లోన్స్ ఇచ్చుకొని మీరు ఎక్కతక్క మళ్ళీ ఆగం కాకుండా ఎవరికైతే అవసరం ఉందో వారే నడుపుకునేటట్టు ఒక సొసైటీ లెక్క ఏర్పాటు చేద్దాం. దానికి కూడా ఆ కార్యక్రమానికి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే శ్రీకారం చుడదామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 162 మంది ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే, ఇది ఏ అనుమానం లేదు. ఎందుకంటే ఫ్రీ బస్ అంటాడు, ఫ్రీ బస్ కూడా ఫ్రీ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. లేడీస్కు ఫ్రీ అట, మగవాళ్ళకు డబల్ టికెట్ అట, అది ఫ్రీ ఎట్లయితుంది? అదే మళ్ళా ఇంట్లో ఉండే పిల్లలకు, ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళ బస్ పాస్ ఛార్జీలు 25% పెంచిండు. అప్పుడు మొత్తం ఇంటి మీద ఎక్కువ పడ్డట తక్కువ పడ్డట, మరి అదేం ఫ్రీ బస్సు నాకైతే తెలియదు. ఏమనంటే ఫ్రీ బస్ ఓకే, ఫ్రీ బస్ పెట్టు, కానీ ఇటు ఆటో ఓనర్లను కూడా కాపాడు. చనిపోయిన 162 మంది ఎవరైతున్నారో ఆటో ఓనర్లు వాళ్ళ లిస్టు కూడా అసెంబ్లీలో నేను ఇచ్చిన, ముఖ్యమంత్రికి తెలియక కాదు, పేరు ఇచ్చిన, ఊరు పేరు ఫోన్ నంబర్తో సహా లిస్టుతో సహా ఇచ్చినాం. మరి నిజంగా ఈ ప్రభుత్వానికి ఆటో ఓనర్ల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయిన ఆటో కార్మికుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఇవాళ సిరిసిల్ల జిల్లా వేదికగా మనందరం డిమాండ్ చేద్దాం. ఫిబ్రవరి మాసంలో అంటే బడ్జెట్ సెషన్ కంటే ముందే తప్పకుండా అన్ని జిల్లాలలో మీరు కార్యక్రమం డిజైన్ చేయండి. అన్ని జిల్లాలలో తిరిగి మీ బీఆర్టీయూ తరఫున మీరు ఆర్గనైజ్ చేయండి. ఫిబ్రవరిలో హైదరాబాద్లో ఒకవేళ ఈ ప్రభుత్వం ముందుకు రాకపోతే బడ్జెట్లో పెట్టేందుకు మనమే కొట్లాడదాం. కొట్లాడి తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో అట్లాగే మన హక్కులు కూడా సాధించుకుందామని చెప్పి మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, మరి అందరికీ భోజనం కూడా అరేంజ్ చేసిండ్రు. ఇంకొక మాట లక్ష్మీనరసింహారావు గారు కూడా ఒక మంచి మాట చెప్పిండు. వేములవాడలో మళ్ళీ సెపరేట్ గా
మండలాల వారీగా నేను మా వాళ్ళతో కూర్చొని హెల్త్ కార్డులు కూడా అందజేస్తా అని చెప్పిండ్రు. చాలా చాలా సంతోషం. ఇల్లంతకుంట బోయిన్పల్లి అంటే మరి హెల్త్ కార్డులు అందరికీ ఇవ్వాలి, మరి ఓన్లీ వేములవాడలకి ఇవ్వదు. మొత్తం జిల్లా మాట తీసుకున్నాం, మొత్తం జిల్లాకి ఇస్తా అన్నాడు సారు. కాబట్టి ఆరోగ్య బీమా అట్లాగే ప్రమాద బీమా రెండు కూడా వచ్చినాయి. మీ అందరికీ కేసీఆర్ గారి తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.